ఎలాంటి నష్టం జరగకుండా ఉండడానికి దీంట్లో ప్రజల భాగస్వామ్యం ఉన్నట్లయితే పోలీసులు ప్రజల అనుసంధానంతో ప్రజలు ఎప్పటికప్పుడు పోలీసులకు వాటిని ఇన్ఫార్మ్ చేస్తున్నట్లయితే వాటిని వెంటనే మనం అరికట్టడానికి సమాజంలో శాంతి భద్రతను పరిరక్షించడానికి ప్రజలు పోలీసు వ్యవస్థకి తోడ్పడిన వాళ్ళు అవుతారు. ఈ 3 పోలీస్ కమిషనరేట్స్ లో కలిపి ఈ ఎలక్షన్ రీత్యా దాదాపుగా 51,500 మంది 51,500 పోలీస్ పర్సనల్ ని సివిల్, ఏఆర్, టిఎస్ఎస్పి అట్లాగే మిగతా స్పెషలైజ్డ్ పోలీస్ ఫోర్సెస్ ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ సమాచారం ఉన్నా క్షణాల్లో స్పందించే విధంగా ఫోర్స్ ని మనం డిప్లాయ్ చేస్తాం. అదే విధంగా ఎక్కడ ఏ ఎమర్జెన్సీ ఉన్నా గానీ తక్షణమే స్పందించే విధంగా ఇటు పెట్రోలింగ్ నిర్భయంగా నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళకి డైరెక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున మేము కోరుతున్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి, సోషల్ మీడియాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి ఎలాంటి పోస్టులు వచ్చినా వాళ్ళని వెంటనే ఇతరులకు షేర్ చేయకుండా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు ఇన్ఫార్మ్ చేసినట్లయితే వెంటనే పోలీస్ శాఖ తగినటువంటి చర్యలు కూడా తీసుకుంటుంది. అసాంఘిక శక్తుల పన్నాగంలో చిక్కుకోకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకొని ప్రజలందరూ తమ సహాయ సహకారాలు పోలీసు శాఖకు అందజేయాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అధికారులు సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కానీ వెంటనే డిటెక్ట్ చేయడానికి, దాన్ని ప్రివెంట్ చేయడానికి తగిన వ్యక్తులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అప్రమత్తమై ఉన్నారు. దీంట్లో మనకు టెక్నాలజీని మేము ఒక ఫోర్స్ మల్టిప్లయర్ గా వాడుతూ ఎప్పటికప్పుడు మనకు ముందుగానే తెలిసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది మా పోలీస్ వ్యవస్థ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. దీంట్లో పోలీస్ అధికారులు సిబ్బంది అందరూ కూడా ఇదే లక్ష్యంతో అకుంఠిత దీక్షతో పనిచేయాలి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రమంతటా ఎక్కడ ఎలాంటి రూమర్స్ వచ్చినా గానీ వాటిని నమ్మొద్దు అని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ రూమర్స్ భాగస్వాములు కండి, సమాజంలో శాంతి భద్రతల్ని పరిరక్షించడంలో భాగస్వాములు కండి, మాతో పాటు చేదోడు వాదోడుగా ఉండి ఈ ఎంటైర్ ప్రాసెస్ ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్వైరన్మెంట్ లో మనం ముందుకు తీసుకెళ్లడానికి మీరు భాగస్వాములు కావాలి అని చెప్పేసి ప్రజలకు మనవి చేస్తున్నాను. అయితే ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మనకు వచ్చినటువంటి సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని ఒక మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో 3 పోలీస్ కమిషనర్స్ హైదరాబాద్ రాచకొండ, అలాగే 2 జోనల్ ఐజీస్, వాళ్ళ రేంజ్ డిఐజీస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అట్లాగే ఏడీజీ లా అండ్ ఆర్డర్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈ ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు పసిగడుతూ ఇది వాళ్ళ మనసుల్లో ఉన్నది వాళ్ళ యాక్షన్ లోకి రాకముందే మనం దాన్ని ఎట్లా న్యూట్రలైజ్ చేయాలి ఒక ప్రివెంటివ్ యాక్షన్ ద్వారా అని చెప్పేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. పోలీసు శాఖ కాన్ఫిడెంట్ గా ఉంది. ప్రజల యొక్క భాగస్వామ్యంతో, ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి, అలాగే ఎలక్షన్ రిలేటెడ్ అందరు స్టేక్ హోల్డర్స్ యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా ఒక ప్రశాంత వాతావరణంలో ముందుకు తీసుకెళ్ళడానికి మేము 100% సక్సీడ్ అవుతామని ఒక నమ్మకంతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం. పోలీసు శాఖ పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. ఇప్పటికే అనేక రకాలైనటువంటి నూతన టెక్నాలజీస్ ను వాడి ఇలాంటి పోస్టులు వచ్చినప్పుడు వెంటనే గుర్తించడానికి, దాని యొక్క ఇంపాక్ట్ ని అసెస్ చేసి ప్రజలకు తెలియజేయడానికి రెజిమెంట్స్ తదితర అసాంఘిక శక్తులపైన నిరంతర నిఘా పెట్టడం కూడా జరిగింది. పోలీసు శాఖ
ఇట్టి విధ్వంసక శక్తుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. చట్ట పరిధిలో కఠినాతి కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎవరైనా వెనకాడేది లేదు. కఠినంగా చర్యలు తీసుకోవడం అనేది 100% జరుగుతుంది. అయితే సోషల్ మీడియా ఒక మాధ్యమంగా ప్రజల మనోభావాలను దెబ్బతీసి సామరస్య వాతావరణానికి పట్టణం కలిగించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాం. ఈ విధంగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ అనేక చర్యలు తీసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర పోలీసులో ఉన్నటువంటి అందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేయడం, కానిస్టేబుల్ ఆఫీసర్స్, హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి కమిషనర్స్ వరకు జిహెచ్ఎంసీ ఎన్నికలను ఆసరాగా తీసుకొని హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల కొంతమంది విధ్వంసక శక్తులు మత ఘర్షణలు, మత విద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఖచ్చితమైనటువంటి సమాచారం ఉన్నది. అయితే ఇట్టి విషయంలో కింది స్థాయి సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఈ విషయంలో ఈ అన్సోషల్ ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి అని చెప్పేసి నేను ప్రజల్ని కోరుతున్నాను. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా పోలీసు శాఖకు ప్రజలందరూ సహకరించి మేము తీసుకున్నటువంటి ప్రతి చర్యకు కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఉన్నట్టుంటే మరింత పటిష్టంగా పనిచేయడానికి అవకాశం. తెలంగాణ రాష్ట్రము, ముఖ్యంగా హైదరాబాద్ నగరము చిన్న సంఘటన జరగకుండా శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రజల సహకారంతో తెలంగాణ పోలీస్ వ్యవస్థ ముందుకు వెళ్తోంది. హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడం, సామరస్య వాతావరణాన్ని పెంపొందించడం పోలీసు శాఖ ప్రథమ కర్తవ్యం, బాధ్యత. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్వైరన్మెంట్ లో ప్రజలందరూ కూడా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. In 1,500 security cases, we have bound over 3,500 rowdy sheeters who have the communal bent of mind, and they are under continuous watch, and they are visited every day, and we will ensure that no person with criminal background takes law into their hands and then go forward and disturb the peace. Thank you. But I will definitely tell you that it is the individuals always, individuals with criminal background who would like to take advantage of such situations and then create communal hatred and communal violence. Therefore, we are on the watch, and when we take action, definitely you would come to know. Definitely, in any case, in any incident of violence, it is the responsibility of the police to act in a free and fair manner, and then treat the offence as an offence. So therefore, I expect that the police department will take action impartially and ensure that the law and order is protected and peace and prosperity of the area is protected. Sir, Passport, etc., in a fraudulent manner, and we have arrested them, and some of them have already been convicted also. So therefore, whenever there is a violation, we take strong action, and then there is no question of shielding anyone. Sir, Gatamlo, the contents, we have to make this, what do you call the text formation, exactly what they have said, and then we give it to the legal advisor, and then the legal opinion, and based on that legal opinion, we register the cases, and all such cases which in the public domain are felt to be provocative, they are being referred for the legal opinion.
నిర్భయంగా నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళకి డైరెక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున మేము కోరుతున్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి, సోషల్ మీడియాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి ఎలాంటి పోస్టులు వచ్చినా వాటిని వెంటనే ఇతరులకు షేర్ చేయకుండా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు ఇన్ఫార్మ్ చేసినట్లయితే వెంటనే పోలీస్ శాఖ తగినటువంటి చర్యలు కూడా తీసుకుంటుంది. అసాంఘిక శక్తుల పన్నాగంలో చిక్కుకోకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకొని ప్రజలందరూ తమ సహాయ సహకారాలు పోలీసు శాఖకు అందజేయాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అధికారులు సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కానీ వెంటనే డిటెక్ట్ చేయడానికి, దాన్ని ప్రివెంట్ చేయడానికి, తగిన వ్యక్తులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అప్రమత్తమై ఉన్నారు. దీంట్లో మనకు టెక్నాలజీని మేము ఒక ఫోర్స్ మల్టిప్లయర్ గా వాడుతూ ఎప్పటికప్పుడు మనకు ముందుగానే తెలిసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది మా పోలీస్ వ్యవస్థ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. దీంట్లో పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా ఇదే లక్ష్యంతో అకుంఠిత దీక్షతో పనిచేయాలి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రమంతటా ఎక్కడ ఎలాంటి రూమర్స్ వచ్చినా గానీ వాటిని నమ్మొద్దు అని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ రూమర్స్, we have registered large number of cases and taken action against them. For example, 62 cases have been registered. A commissioner will tell you, because I am not directly dealing with these issues. He will hold the press conferences separately. All the 3 commissioners, they will keep the details in నమ్మకం మాకుంది. భాగస్వాములు కండి, సమాజంలో శాంతి భద్రతల్ని పరిరక్షించడంలో భాగస్వాములు కండి, మాతో పాటు చేదోడు వాదోడుగా ఉండి ఈ ఎంటైర్ ప్రాసెస్ ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్వైరన్మెంట్ లో మనం ముందుకు తీసుకెళ్లడానికి మీరు భాగస్వాములు కావాలి అని చెప్పేసి ప్రజలకు మనవి చేస్తున్నాను. అయితే ఈ రోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మనకు వచ్చినటువంటి సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని ఒక మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో 3 పోలీస్ కమిషనర్స్, హైదరాబాద్, రాచకొండ, అలాగే 2 జోనల్ ఐజీస్, వాళ్ళ రేంజ్ డిఐజీస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అట్లాగే ఏడీజీ లా అండ్ ఆర్డర్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈ ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు పసిగడుతూ ఇది వాళ్ళ మనసుల్లో ఉన్నది వాళ్ళ యాక్షన్ లోకి రాకముందే మనం దాన్ని ఎట్లా న్యూట్రలైజ్ చేయాలి ఒక ప్రివెంటివ్ యాక్షన్ ద్వారా అని చెప్పేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. పోలీసు శాఖ కాన్ఫిడెంట్ గా ఉంది. ప్రజల యొక్క భాగస్వామ్యంతో, ప్రజల యొక్క సహాయ సహకారాలతో, అలాగే ఎలక్షన్ రిలేటెడ్ అందరు స్టేక్ హోల్డర్స్ యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా ఒక ప్రశాంత వాతావరణంలో ముందుకు తీసుకెళ్ళడానికి మేము 100% సక్సీడ్ అవుతామని ఒక నమ్మకంతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ఎలాంటి నష్టం జరగకుండా ఉండడానికి దీంట్లో ప్రజల భాగస్వామ్యం ఉన్నట్లయితే పోలీసులు ప్రజల అనుసంధానంతో ప్రజలు ఎప్పటికప్పుడు పోలీసులకు వాటిని ఇన్ఫార్మ్ చేస్తున్నట్లయితే వాటిని వెంటనే మనం అరికట్టడానికి, సమాజంలో శాంతి భద్రతను పరిరక్షించడానికి ప్రజలు పోలీస్ వ్యవస్థకి తోడ్పడిన వాళ్ళు అవుతారు. ఈ 3 పోలీస్ కమిషనరేట్స్ లో కలిపి ఈ ఎలక్షన్ రీత్యా దాదాపుగా 51,500 మంది 51,500 పోలీస్ పర్సనల్ ని సివిల్, ఏఆర్, టిఎస్ఎస్పి అట్లాగే మిగతా స్పెషలైజ్డ్ పోలీస్ ఫోర్సెస్ ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ సమాచారం ఉన్నా క్షణాల్లో స్పందించే విధంగా ఫోర్స్ ని మనం డిప్లాయ్ చేసాం. అదేవిధంగా
ఎక్కడ ఏ ఎమర్జెన్సీ ఉన్నా కానీ తక్షణమే స్పందించే విధంగా ఇటు పెట్రోలింగ్ ఇప్పటివరకు 50 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ 50 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అవి ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి. తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళపై చట్ట ప్రకారం. సార్ ఇంతవరకు పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టున్నారు కదా, వాళ్ళపైన ఏమైనా చర్యలు అవకాశం ఉందా? అలాంటి చర్యలు తీసుకున్నారు? చర్యలు తీసుకుంటాం. మేము వీఆర్ వర్కింగ్ అవుట్. డెఫినెట్లీ ఇన్ డ్యూ కోర్స్ యూ విల్ కమ్ టు నో వాట్ యాక్షన్ వి హావ్ టేకెన్. సార్ భాగ్యలక్ష్మి టెంపుల్ ర్యాలీ గాను ఓయూలో ర్యాలీకి పర్మిషన్